This is Ragupta. Welcome back to our channel. లాస్ట్ క్లాస్ లో మనం ఇండిఫినిట్ ఇంటిగ్రల్ 3 మోడల్స్ అనేవి నేర్చుకున్నాం. ఈరోజు మోడల్ నెంబర్ 4 and 5. టోటల్ గా మనకి 5 మోడల్స్ ఉంటాయి. 5 మోడల్స్ లో మస్ట్ అండ్ షుడ్ గా మనకి ఒక మోడల్ అండ్ ప్రాబ్లం అనేది మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్ లో వస్తుంది. ఓకే, అండ్ హాఫ్ ఇయర్లీ రీసెంట్ హాఫ్ ఇయర్లీ అయితే 2 మోడల్స్ కూడా ఇవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి మోడల్ నెంబర్ 4 ఏం చెప్తుందంటే, ఆల్రెడీ మోడల్ నెంబర్ 1 ఏం చెప్పామంటే ఇంటిగ్రల్ ఆఫ్ 1 by a plus b cos x or 1 by a cos x plus b sin x plus c or 1 by a cos x plus b sin x plus c. ఈ 3 టైప్స్ లో ఎలా ఉన్నప్పుడు కూడా అది మోడల్ నెంబర్ 1 అని చెప్తాం. ఇందులో సొల్యూషన్ వర్కింగ్ రూల్ ఏం చెప్తుందంటే tan x by 2 ఈక్వల్ టు t అని తీసుకోవాలి. అండ్ డిఫరెన్షియేట్ చేస్తే secant square x by 2 1 by 2 dx ఈక్వల్ dt వస్తుంది. dx ఈక్వల్ టు 2 dt by 1 plus t square వస్తుంది. sin x ఈక్వల్స్ టు 2t by 1 plus t square వస్తుంది. cos x ఈక్వల్స్ టు 1 minus t square by 1 plus t square వస్తుంది. ఇది కామన్ స్టెప్స్ అని చెప్పాము ఆల్రెడీ. ఇదంతా కూడా కామన్ స్టెప్ ఇన్ మోడల్ నెంబర్ 1 ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా. ఈ కామన్ స్టెప్ నుంచి ఇచ్చిన వాటిని మనం సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే ఫైనల్ ఆన్సర్ అనేది మనకు వచ్చింది. అలాగే మోడల్ నెంబర్ 2 ఏం చెప్పామంటే ఇంటిగ్రల్ ఆఫ్ a cos x plus b sin x by c cos x plus d sin x dx అనేవి ఉన్నట్లయితే న్యూమరేటర్ ఈక్వల్ టు a ఇంటూ d by dx ఆఫ్ డినోమినేటర్ ప్లస్ b ఇంటూ డినోమినేటర్ అని రాసినట్లయితే, నెక్స్ట్ sin x cos x కోఎఫిషియెంట్స్ కంపేర్ చేస్తే మనకు 2 ఈక్వేషన్స్ ఫామ్ అయ్యాయి. 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే a, b వాల్యూస్ ఫైండ్ అయ్యాయి. a, b వాల్యూస్ ని అబోవ్ ఈక్వేషన్ లో రాసి సింప్లిఫికేషన్ చేస్తే మస్ట్ అండ్ షుడ్ గా ఇంటిగ్రల్ f' x by f of x ఫార్ములా అనేది ఫామ్ అయ్యింది. ఇంటిగ్రల్ f' x by f of x dx ఈక్వల్ టు log mod f of x అనేది వచ్చింది. నెక్స్ట్ రిమైనింగ్ క్యాన్సిల్ అయిపోతే 1 అనేది వచ్చింది. 1 కి ఇంటిగ్రల్ x అనేది వచ్చింది. ఓకే అండి, ఇది మనము మోడల్ నెంబర్ 2 లో నేర్చుకున్నాం. మోడల్ నెంబర్ 3 ఏం చెప్తుంది, సమ్ కాన్స్టెంట్ c అనేది యాడ్ అయితే t cos x ప్లస్ e sin x ప్లస్ f ఇలా సమ్ కాన్స్టెంట్ యాడ్ అయితే సేమ్, బట్ ప్లస్ c అనే కాన్స్టెంట్ అనేది యాడ్ అయింది. అప్పుడు sin x cos x అండ్ కాన్స్టెంట్స్ కంపేర్ చేసాం. ఇప్పుడు 3 ఈక్వేషన్స్ వస్తాయి. 3 ఈక్వేషన్స్ సాల్వ్ చేసాం. ఏబిసి వాల్యూ ఫైండ్ అయ్యి, సో ఏబిసి వాల్యూస్ ని మనం అబోవ్ ఈక్వేషన్ లో రాసి మళ్ళీ సింప్లిఫికేషన్ చేస్తే 3 టర్మ్స్ వచ్చాయి. 3 టర్మ్స్ వచ్చాయి. ఒక టర్మ్ అనేది కంపల్సరీగా f' x by f of x ఫార్ములా ఫామ్ అవుద్ది. ఒకటి వచ్చి మనకి క్యాన్సిల్ అవుద్ది. ఇంకోటి వచ్చి మనకి మళ్ళీ మోడల్ నెంబర్ 1 అనేది రిపీట్ అయిపోద్ది. సో మోడల్ నెంబర్ 1 ఇప్పుడు ఎలాగైతే చెప్పామో సేమ్ అలాగే మనము నెక్స్ట్ మోడల్ నెంబర్ 1 యూజ్ చేసి చేస్తాం. అది ఫైనల్ ఆన్సర్ అనేది మనకి అయింది. అది మోడల్ నెంబర్ 3. మనం చేసేటప్పుడు ఏంటంటే 5 మోడల్స్ దగ్గర పెట్టుకోవాలి. 5 మోడల్స్ యొక్క ఫస్ట్ ఏ ఫార్ములాలో ఉంటాయి అనేవి రాసుకోవాలి. మోడల్ నెంబర్ 1, మోడల్ నెంబర్ 2, మోడల్ నెంబర్ 3, మోడల్ నెంబర్ 4, మోడల్ నెంబర్ 5. 5 మోడల్స్ ఫస్ట్ అనేది పక్కన పెట్టుకోవాలి. అప్పుడు వర్కింగ్ రూల్, ఈ మోడల్ ఎలా చేయాలి, ఈ మోడల్ ఎలా చేయాలి, ఈ మోడల్ ఎలా చేయాలి, ఈ మోడల్ ఎలా చేయాలి, ఈ మోడల్ ఎలా చేయాలి అన్ని మనం ఒక దగ్గర పెట్టుకుంటే మనకు అబ్జర్వేషన్ వస్తుంది. లేదు అనుకుంటే ఏ మోడల్ ఆ మోడల్ చెప్పినప్పుడు బాగానే ఉంటుంది. అన్ని 5 ఏ ప్రాబ్లం ఇస్తే మనకు కన్ఫ్యూజ్ గా ఉంటుంది. మనం ఏం చేయాలంటే 5 మోడల్ ఒక దగ్గర పెట్టుకోవాలి. జస్ట్ ఫామ్ రాసుకోవాలి, వర్కింగ్ రూల్ రాసుకోవాలి, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్స్ రాసుకోవాలి. అప్పుడు అబ్జర్వేషన్ బట్టి మనకు తెలుస్తుంది. ఓకే అండి, అలా మనకి మోడల్ నెంబర్ 4 లో నేను రాసాను చూడండి. మోడల్ నెంబర్ 4 ఏం చెప్తుందంటే ఇంటిగ్రల్ ఆఫ్ 1 by px plus q into root over ax square plus bx plus c. ఓకే, ఒక లీనియర్ ఫామ్ రూట్ ఓవర్ క్వాడ్రాటిక్ ఫామ్ ఉండొచ్చు. లేదు అనుకుంటే
పిఎక్స్ ప్లస్ క్యూ ఈక్వల్ రూట్ ఓవర్ ఎక్స్ వై, ఇది ఒకటే 1 పిఎక్స్ ప్లస్ క్యూ ఇంటూ రూట్ ఓవర్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్, అంటే ఒక లీనియర్ ఫామ్, క్వాడ్రాటిక్ ఫామ్. ఓకే, సేమ్ కాన్స్టెంట్ లేకపోయినా పర్వాలేదు, ఇదే ఫార్ములా మనము చేసుకుంటాం రూట్ ఓవర్ లో. అప్పుడు దీనికి వర్కింగ్ రూల్ ఏం చెప్తుందంటే పిఎక్స్ ప్లస్ క్యూ ఈక్వల్ 1/t తీసుకోవాలి. పిఎక్స్ ప్లస్ క్యూ ఈక్వల్స్ టు 1/t తీసుకోవాలి. నెక్స్ట్ డెరివేటివ్ చేసినట్లయితే p ఇస్ కాన్స్టెంట్, x డెరివేటివ్ 1, p ఈక్వల్ టు 1/t అంటే 1/x, 1/x డెరివేటివ్ మైనస్ 1/x స్క్వేర్ dt/dx, అంటే ఇక్కడ dx రాస్తే pdx ఈక్వల్ మైనస్ 1/t స్క్వేర్ dt, pdx ఈక్వల్ మైనస్ 1/t స్క్వేర్ dt. అప్పుడు మనం ఈ వాల్యూస్ అక్కడ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే మనకు సొల్యూషన్ అనేది వస్తుంది. ఈ మోడల్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మన టెక్స్ట్ బుక్ మొత్తంలో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంతే. నేను ఆల్రెడీ ఒక ప్రాబ్లం చేసి చూపిస్తాను, సేమ్ మిగిలిన 2 ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయండి. ఓకే, సో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, ఫామ్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/px ప్లస్ q ఇంటూ రూట్ ఓవర్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, ఒక లీనియర్ ఫామ్, క్వాడ్రాటిక్ ఫామ్. లీనియర్ ఫామ్, క్వాడ్రాటిక్ ఫామ్, రూట్, క్వాడ్రాటిక్ ఫామ్ కి రూట్ ఉంటుంది అనమాట. అప్పుడు లీనియర్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని 1/t అని తీసుకోవాలి, దాన్ని 1/t అని తీసుకోవాలి. చూడండి, x ప్లస్ 1 ఎలా ఉంటే మనం ఏం చేయాలి, x ప్లస్ 1 ఈక్వల్ టు t, సారీ 1/t. అలాగే ఇక్కడ ఏముంది 1 ప్లస్ x, సో 1 ప్లస్ x ఈక్వల్ టు 1/t. 1 మైనస్ x కూడా ఉండొచ్చు, 1 మైనస్ x ఈక్వల్ టు 1/t. అది ఫస్ట్ స్టెప్ అనేది మనకి రావాలి. ఫస్ట్ స్టెప్ పుట్ లెఫ్ట్ x ప్లస్ 1 ఈక్వల్ 1/t అని రాయడానికి ఒక మార్క్ ఉంటుంది. నెక్స్ట్ డిఫరెన్షియేట్ చేసేటప్పుడు x డెరివేటివ్ 1 ఆల్రెడీ తెలుసు, 1 డెరివేటివ్ 0 కాన్స్టెంట్ డెరివేటివ్ తెలుసు, 1/t అంటే 1/x ఫామ్, 1/x డెరివేటివ్ తెలుసు, మైనస్ 1/x స్క్వేర్ మైనస్ 1/t స్క్వేర్ dt/dx, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే dx ఈక్వల్ మైనస్ 1/t స్క్వేర్ dt. ఇది కూడా అంతే వస్తుంది, సేమ్ 1 ప్లస్ x, x ప్లస్ 1 అంటే అది కూడా అదే వస్తుంది. ఇదేమొస్తుంది, 1 మైనస్ x ఉండేటప్పుడు మైనస్ dx ఈక్వల్ టు మైనస్ 1/t స్క్వేర్ dt వస్తుంది. అప్పుడు మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు dx ప్లేస్ లో 1/t స్క్వేర్ dt రాయాలి. దీనికి డిఫరెన్స్ అది. 1 ప్లస్ x ఇస్తే dx అనేది మైనస్ లో వస్తుంది, 1 మైనస్ x ఇస్తే dx అనేది పాజిటివ్ కన్వర్ట్ అయిపోతుంది. అదొకటి అబ్జర్వ్ చేయాలి. అండ్ ప్రాబ్లం చేసి చూపిస్తాను చూడండి వాట్ నెక్స్ట్ చేయాలనేది. చూడండి, x ప్లస్ 1 అంటే మనం దాన్ని ఏమనుకోవాలి 1/t. సో లెట్ x ప్లస్ 1 ఈక్వల్స్ టు 1/t అనుకోండి. ఓకే, x అంటే డెరివేటివ్ 1 ఈక్వల్స్ టు 1 డెరివేటివ్ కాన్స్టెంట్ 0, 1/t అంటే 1/x, 1/x డెరివేటివ్ మైనస్ 1/x స్క్వేర్ dt బై, మళ్ళీ అగైన్ డెరివేటివ్ ఆఫ్ t రాస్తే dt/dx, dx అనేది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే dx ఈక్వల్ మైనస్ 1/t స్క్వేర్ dt వచ్చింది. ఎలా వచ్చింది, ఫార్ములా ఆఫ్ d/dx ఆఫ్ 1/x ఫార్ములా చదవండి, మైనస్ 1/x స్క్వేర్ అది 1/t కి అప్లై చేసాము. కానీ x ప్లస్ లో మనకి ఏముంది, t ఉంది, మళ్ళీ అగైన్ t కి డెరివేటివ్ చేస్తే dt/dx, ఆ బై dx క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే dx ఈక్వల్ మైనస్ 1/t స్క్వేర్ dt గా కన్వర్ట్ అయ్యింది. ఇప్పుడు డైరెక్ట్ మన గివెన్ ప్రాబ్లం తీసుకోవచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇప్పుడు గివెన్ ప్రాబ్లం తీసుకునేటప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ dx by x plus 1 root over 2x square plus 3x plus 1 ఉంది. ఓకే, dx అంటే ఏంటి వచ్చింది మనకి, రాయండి. dx అంటే ఏమొచ్చింది మనకి, మైనస్ 1/t స్క్వేర్ dt బై ఇంటిగ్రల్. ఓకే, x ప్లస్ 1 అంటే ఏమనుకున్నాం మనం, 1/t రూట్ ఓవర్ రూట్ రాయండి. నెక్స్ట్ 2 రాయండి. కానీ ఇక్కడ x ఉంది, కానీ మనం అనుకుంది x ప్లస్ 1, దీని నుంచి x ని కన్వర్ట్ చేయండి. దట్ ఎంప్లై x ఈక్వల్ టు ఏమవుద్ది, 1/t మైనస్ 1, x ఈక్వల్ టు ఏమవుద్ది 1/t మైనస్ 1. ఈ x ప్లస్ ని వాల్యూ రాయండి, 1/t మైనస్ 1 x స్క్వేర్ రాయండి, ప్లస్
3 ఇంటూ మళ్ళీ అగైన్ ఎక్స్ వచ్చింది మళ్ళీ రాయండి 1/t మైనస్ 1 ఇంకేముంది రిమైనింగ్ +1 అనే కాన్స్టెంట్ ఉండిపోయింది. ఓకే అండి, దట్ ఈక్వల్ టు 1 లో ఉంది, ఇది 1 లో ఉంది. 1 లో ఉంది కాబట్టి t కి స్క్వేర్ కి క్యాన్సిల్ చేసేయండి. అప్పుడు నీకు ఏమి మిగిలింది -1/t dt బై మళ్ళీ t అనేది క్యాన్సిల్ అయిపోయింది, మరి లేదు ఓవరాల్ రూట్ ఓవర్ 2 ఇంటూ ఫస్ట్ బ్రాకెట్ లో చేయాలి అంటే a మైనస్ b హోల్ స్క్వేర్. a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ అంటే 1/t స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1 మైనస్ 2ab అంటే 2 ఇంటూ 1/t ఇంటూ 1 2 ఇంటూ 1/t ఇంటూ 1 అంటే ఎంత వచ్చింది 2/t ఇక్కడికి ఇది అయిపోయింది. ప్లస్ 3 ఇంటూ మల్టిపుల్ కాబట్టి ప్రొడక్ట్ చేసేయండి 3/t 3 ఇంటూ 1 3 3 ఇంటూ 1 3 అంటే -3 రిమైనింగ్ 1 నెక్స్ట్ మల్టిపుల్ ఆఫ్ 2 అగైన్ మల్టిప్లై విత్ 2 చేయండి -1/t dt బై రూట్ ఆఫ్ 2 తో ప్రొడక్ట్ చేస్తే 2/t స్క్వేర్ 2 ఇంటూ 1 2 2 ఇంటూ 2 4 2 ఇంటూ 1 2 2 ఇంటూ 2 4 ఈ రిమైనింగ్ పార్ట్ అలా రాసింది 3/t -3 + 1 అంటే -2 ఓవరాల్ రూట్. ఇప్పుడు చూడండి ఈ +2 కి -2 కి డెట్ క్యాన్సిల్, +2 కి -2 క్యాన్సిల్ అయిపోయింది. t స్క్వేర్ టర్మ్ ఒకటి ఉంది, t టర్మ్స్ 2 ఉన్నాయి, 3 టర్మ్స్ 2 ఉన్నాయి. నీట్ గా అది రిమైనింగ్ రాసుకోండి. దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -1/t dt బై రూట్ ఓవర్ 2/t స్క్వేర్ ఒకటే ఉందండి 2/t స్క్వేర్. ఓకే 3/t - 4/t చూడండి 3/t - 4/t. ఓకే అంటే ఇక్కడ 1/t లు 3 ఉన్నాయి అంటే 3 ఇంటూ 1/t - 4 ఇంటూ 1/t. దీని అర్థం ఏంటి 1/t లు 3 ఉన్నాయి, ఇక్కడ 1/t లు 4 ఉన్నాయి. 3 లో నుంచి 4 తీస్తే -1 కాబట్టి -1 అంటే ఒకటి ఉంది, ఏముంది 1/t ఉంది. ఒక 1/t అనేది మనకి రిమైనింగ్ అని అర్థం. ఓకే నెక్స్ట్ ఎల్సిఎం ఫైండ్ చేయండి. -1/t dt న్యూమరేటర్ అలా ఉంచండి. రూట్ ఓవర్ t² t ఎల్సిఎం t స్క్వేర్. సో ఆల్రెడీ t స్క్వేర్ ఉంది కాబట్టి రిమైనింగ్ 2 ఉంటది, మైనస్ t ఆల్రెడీ ఉంది కాబట్టి t చే డివైడ్ చేస్తే రిమైనింగ్ t ఉంటది, t ఇంటూ 1 t వచ్చింది. ఓకే ఇంటిగ్రల్ -1/t dt బై రూట్ ఓవరాల్ గా ఉంది కాబట్టి రూట్ అనేది సపరేట్ చేయండి. అప్పుడు మనకి 2 - t బై స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అవుద్ది, t వస్తుంది. t క్యాన్సిల్ చేయండి, అప్పుడు -1/2 - t రూట్ ఓవర్ dt. ఓకేనండి 5 మార్క్స్ మనకి అయిపోయినాయి. ఎండింగ్ వస్తాం మనం. ఓకే ఇక్కడికి ఎండింగ్ వస్తాం, కానీ ఇంతవరకు మనం ఇంకా సింప్లిఫికేషన్ అండ్ డెరివేటివ్ ఇచ్చేసాం, ఇంటిగ్రల్ వాడాలి. ఇప్పుడు ఇంటిగ్రల్ అనేది ఫామ్ అవుతుంది. కంపల్సరీగా ఈ మోడల్లో ఏం ఫార్ములా వస్తుంది అంటే ఫైనల్ గా f'(x) బై రూట్ f(x) f'(x) బై రూట్ f(x) అనే ఫార్ములా వస్తుందండి ప్రతి ప్రాబ్లం కూడా. అంటే ఏంటి f(x) అనే దేన్నైతే అనుకుంటున్నావో దాని యొక్క డెరివేటివ్ పైన ఎగ్జిస్ట్ అయ్యేటప్పుడు, దాని యొక్క డెరివేటివ్ న్యూమరేటర్ లో ఎగ్జిస్ట్ అయ్యేటప్పుడు ఫార్ములా ఏం చెప్తుంది 2√(r) డినోమినేటర్ 2√(r) రాయాలని చెప్తున్నాను. ఓకే అండి సో f(x) రూట్ లోపల ఏదైతే ఉందో అది టోటల్ గా మనం f(x). సో రూట్ లోపల మనకి ఏముంది 2 - t అంటే 2 - t ని f(x) అనుకుంటే దాని యొక్క డెరివేటివ్ ఏమవ్వాలని చూద్దాం. f(x) అంటే t అనేది ఉంది కాబట్టి t లోని తీసుకోండి 2 - t. ఇప్పుడు డెరివేటివ్ ఫైండ్ చేయండి f'(t). 2 అనేది కాన్స్టెంట్ 0 అయిపోయింది, కాన్స్టెంట్ డెరివేటివ్ 0 అయిపోయింది. t కి విత్ రెస్పెక్ట్ టు t డెరివేటివ్ చేస్తే 1 ఉంది, మైనస్ ఉంది కాబట్టి -1 అంటే దీన్ని f(x) అనుకుంటే దాని యొక్క డెరివేటివ్ ఏమైంది -1 ఉంది. సో -1 అయ్యింది. సో సేమ్ ఫార్ములా మనం ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు అని అర్థం. ఫార్ములా ఏం చెప్తుంది 2√(r) f(x) అని దేన్ని అనుకున్నావు అది రాయాలి. f(x) అంటే ఏంటి 2 - t. సో 2 - t డెరివేటివ్ పైన ఉంది కాబట్టి 2√(r) f(x). మనం ఏం చేసాము ఒకవేళ రూట్ లేకపోతే
ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్ లో ఎగ్జిస్ట్ అయితే లాగ్ ఆఫ్ అని రాస్తాం, రూట్ ఉంటే 2 రూట్ అని రాస్తాం. ఓకే, దట్ ఈక్వల్స్. ఇది ఫైనల్ గా ఇంటిగ్రల్ అయిపోయింది. కానీ గివెన్ ప్రాబ్లం ఈ టర్మ్స్ ఇన్ ఎక్స్ లో ఉంది, కానీ మనకు ఆన్సర్ ఎందులో వచ్చింది, టీ లోకి కన్వర్ట్ అయింది. ఎందుకు వచ్చింది, మనం ఫస్ట్ స్టెప్ టీ లోకి చేంజ్ చేసాం కాబట్టి. ఓకే, మళ్ళీ టీని ఏం చేస్తామంటే ఎక్స్ లో కన్వర్ట్ చేస్తాం. ఓకే అండి, సో ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ 1/t, టీ ఈక్వల్ టు కావాలి అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఓకే అండి, చూడండి, ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ 1/t, టీ కావాలంటే ఎక్స్ ప్లస్ 1 బై అవుతుంది. అంటే టీ ఈక్వల్ టు ఏమొచ్చింది ఇక్కడ 1/x ప్లస్ 1. అంటే టీ కావాలంటే ఏం రాయొచ్చు, 1/x ప్లస్ 1 రాసుకోవచ్చు అని అర్థం. ఆ వాల్యూ ఇక్కడ రాసుకుంటుంది, 2 మైనస్ 1/x ప్లస్ 1. ఓకే, దట్ ఈక్వల్ 2 ఇంటూ ఎల్సిఎం ఫైండ్ చేస్తే x ప్లస్ 1 అంటే 2x ప్లస్ 2 మైనస్ 1. దట్ ఈక్వల్ టు 2 రూట్ ఓవర్ 2x, 2 మైనస్ 1 అంటే 1/x ప్లస్ 1 ప్లస్ c. ఇది ఫైనల్ ఆన్సర్ కింద మనకి ఫామ్ అయింది. ఓకే అండి, సో మనకి ఫస్ట్ x ప్లస్ 1 ఈక్వల్ 1/t కి ఒక మార్క్ ఉంటుంది. అండ్ డిఫరెన్షియేషన్ చేసి గివెన్ ప్రాబ్లం లో సబ్స్టిట్యూట్ చేస్తే 2 మార్కులు ఉంటాయి, 2 మార్క్స్. ఈజీగా మనము a మైనస్ b హోల్ స్క్వేర్ మనకు తెలుసు, ఓపెన్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే ఖచ్చితంగా మనకి 4 మార్క్స్ వరకు వచ్చేస్తుంది. ఓకే అండి, లాస్ట్ మనకి ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తే మనకి 5 మార్క్స్ వరకు వచ్చేస్తుంది. ఫైనల్ ఆన్సర్ కి ఒక 2 మార్క్స్ ఉంటుంది. టోటల్ మనకి 7 మార్క్స్. టోటల్ మనకి 5 మార్క్స్ వరకు చాలా ఈజీగా ఉంటుంది. 5 మార్క్స్ వరకు చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఒకసారి రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్ రాసి ట్రై చేయండి, సేమ్ మోడల్ మనకి వస్తుంది. ఏం చేయాలి, మనము px ప్లస్ p అనే ఫార్ములాలో, లీనియర్ ఫార్ములాలో ఏదైతే ఉందో దాన్ని 1/t అని తీసుకోవాలి. దాని డెరివేటివ్ ఫైండ్ చేయాలి, గివెన్ ప్రాబ్లమ్ సబ్స్టిట్యూట్ చేయాలి. a మైనస్ b ఫార్ములా వస్తుంది, మల్టిప్లికేషన్ వస్తుంది, సింప్లిఫికేషన్ వస్తుంది, f డాష్ x బై రూట్ f ఆఫ్ x ఫార్ములా వస్తుంది. t ప్లేస్ లో x రాసేస్తాం, t ప్లేస్ లో x లో కన్వర్ట్ చేసేస్తాం. ఓకే అండి, t అంటే 1/x ప్లస్ 1, x అంటే 1/t మైనస్ 1, 1/x డెరివేటివ్ మైనస్ 1/x స్క్వేర్. ఓకే, మనం ఇక్కడ డెరివేటివ్ ఫార్ములా ఇక్కడ ఒకటి వాడాము, ఇక్కడ కాన్స్టెంట్ డెరివేటివ్ ఒకటి వాడాము. ఓకే అండి, x డెరివేటివ్ ఒకటి వాడాము. ఆ ఫార్ములాస్ ముందు మనము చూసుకోవాలి. ఇది మోడల్ నెంబర్ 4 అండి. నెక్స్ట్ కంటిన్యూ ది మోడల్ నెంబర్ 5. To evaluate ఇంటిగ్రల్ ఆఫ్ ది ఫార్మ్ 1/px ప్లస్ q కాకుండా px ప్లస్ q అనేది న్యూమరేటర్ లో ఉన్నట్లయితే, px ప్లస్ q అనేది ఓన్లీ న్యూమరేటర్ లో ఉన్నట్లయితే అది మోడల్ నెంబర్ 5 అండి. px ప్లస్ q బై రూట్ ఓవర్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c dx. లేదు అనుకుంటే రూట్ లేకపోయినా పర్వాలేదు, px ప్లస్ q బై ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. రూట్ ఉన్నా ఇదే మోడల్, రూట్ లేకపోయినా ఇదే మోడల్. px ప్లస్ q ఈక్వల్, అప్పుడు వర్కింగ్ రూల్ అనేది మనకి చేంజ్ అయిపోద్ది. వర్కింగ్ రూల్ మనకి చేంజ్ అయిపోద్ది. అప్పుడు వర్కింగ్ రూల్ ఏం చెప్తుందంటే, స్మాల్ డిఫరెన్స్ ఈ రెండింటికి అబ్జర్వ్ చేయండి, ఒకటి ఇంకోటి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. px ప్లస్ q ఈక్వల్ టు వర్కింగ్ రూల్ px ప్లస్ q ఈక్వల్ టు a ఇంటూ d బై dx ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ప్లస్ b. ఇలా రాయాలి. అంటే లీనియర్ ఫార్మ్ ఈక్వల్ టు a ఇంటూ d బై dx ఆఫ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ప్లస్ b. అంటే ఇక్కడ డిఫరెన్షియేషన్ ఓన్లీ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ కే జరుగుతుంది అని అర్థం. ఓకే, డెరివేటివ్ చేసిన తర్వాత కోఫిషియెంట్స్ కంపేర్ చేస్తాం, x కోఫిషియెంట్స్ కాన్స్టెంట్స్. అప్పుడు మనకి ఏబి వాల్యూస్ మనకు వస్తాయని అర్థం. అప్పుడు మనకి ఏబి వాల్యూస్ వస్తాయి. దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం మనం ఇప్పుడు చేద్దాం. చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ 2x ప్లస్ 5 బై రూట్ ఓవర్ x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10
2x plus 5 by root over x square minus 2x plus 10. చూడండి సేమ్ మోడల్ ఉంది. px plus q by root over ax square plus bx plus ఈ ఫార్ములా ఉంది కదండి, ఉంది. అప్పుడు వర్కింగ్ రూల్ ఏం చెప్తుంది? px plus q అంటే న్యూమరేటర్. న్యూమరేటర్ ఏంటి ఇక్కడ మనకి గివెన్ ప్రాబ్లం లో 2x plus 5 2x plus 5 equal to a into d by dx of ax square plus bx plus అంటే రూట్ రాయకూడదు, రూట్ ఉన్నా రాయకూడదు లేకపోయినా రాయకూడదు. x square minus 2x plus 10 plus b. ఇప్పుడు డిఫరెన్షియేట్ చేస్తే x square డెరివేటివ్ 2x, x square డెరివేటివ్ 2x, x డెరివేటివ్ 1, 1 into 2, 2, 10 డెరివేటివ్ కాన్స్టెంట్ 0 plus b. ఇప్పుడు కంపేరింగ్ ది coefficients of x and constants రెండింటిని కంపేర్ చేయాలి. x కోఎఫిషియంట్ 2 into a 2a, 2 into a 2a, x కోఎఫిషియంట్ left hand side 2, 2 is dead cancelled, that implies a equals to 1, that equals a equals to 1. This is the value of a. 2 is dead cancelled. Next కాన్స్టెంట్స్ కంపేర్ చేయండి. కాన్స్టెంట్ a into -2 మల్టిపుల్ ఆఫ్ కాబట్టి -2a plus b is also constant equal to 5, ఆల్రెడీ మనకి ఏ వాల్యూ అనేది మనకు వచ్చింది. ఏ వాల్యూ ఇక్కడ రాస్తే 2 into 1 2 కాబట్టి -2 plus b equals to 5, that implies b equals to -2 it వస్తే +2, 5 plus 2 అంటే 7, 5 plus 2 అంటే 7, అది b వాల్యూ వచ్చింది. ఏ వాల్యూ బి వాల్యూ తీసుకొచ్చి అబౌవ్ ఈక్వేషన్ లో రాయండి. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఫ్రమ్ 1 అని రాయండి, అప్పుడు మనకి 2x plus 5 equal to a అంటే 1 వచ్చింది, 2x minus 2 వచ్చింది, b అంటే 7 వచ్చింది. చూడండి 2x 7 minus 2 5. కానీ మనకి ఈ మెథడ్ యూజ్ చేయకపోతే ఇలా అడ్జస్ట్మెంట్ అనేది తెలియదు. అడ్జస్ట్మెంట్ తెలిస్తే మెథడ్ కూడా యూజ్ చేయకుండా రాయొచ్చు. ఇది కొంచెం ఈజీగా వచ్చింది కనుక పర్వాలేదు, ఇంకా టఫ్ గా వస్తే మనం అనేది అడ్జస్ట్ చేయలేము. అలాంటప్పుడు మెథడ్ ఫాలో అయితే ఏ విధమైన అడ్జస్ట్మెంట్ అనేది చేయకుండానే సింపుల్ గా మనకు వస్తుంది. అందుకు ఈ మెథడ్స్ మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే అండి, ఇది 2x plus అంటే న్యూమరేటర్. ఇప్పుడు గివెన్ ప్రాబ్లం తీసుకోండి, టోటల్ ప్రాబ్లం, ఓన్లీ న్యూమరేటర్ కాకుండా కంప్లీట్ ప్రాబ్లం తీసుకోండి. 2x plus 5 by x square minus 2x plus 10 dx equal to న్యూమరేటర్ 2x plus 5 అంటే ఏంటి వచ్చిందో రాయండి. 2x plus 5 ఈక్వల్ అంటే ఈ ప్లేస్ లో ఇది రాయొచ్చండి. ఏం రాయొచ్చు? 1 into అంటే రాయకపోయినా పర్వాలేదు. 2x minus 2 plus 7 by x square minus 2x plus 10 plus 10. ఓకే, ఇప్పుడు దీన్ని టూ పార్ట్స్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక టర్మ్, 7 by అనేది ఒక టర్మ్. ఏంటి టర్మ్? 2x minus 2 by root over x square minus 2x plus 10 plus integral 7 by root over x square minus 2x plus 10. 2 పార్ట్స్ అనేది మనము చేసామండి. అప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కి మనము ఇంటిగ్రల్ పాయింట్ చేస్తాం. దీనికి ఆల్రెడీ మనకు తెలుసండి, ఈజీ మనకి వచ్చింది. ఏమొచ్చిందండి? దీని యొక్క డెరివేటివ్ పైన ఎగ్జిస్ట్ అయింది చూడండి. ఫస్ట్ మనం అదే చెక్ చేయాలి. ఎలా మనకి అలా తెలుస్తుంది అంటే ఇక్కడ x స్క్వేర్ అంటే x లో ఉంది అంటే మాక్సిమం అదే ఫార్ములా మనకి అప్లై అవుతుంది. x క్యూబ్ ఉంటే 3x స్క్వేర్, x ఉంటే కాన్స్టెంట్, అలా ఉంటే మనకి f'(x) బై రూట్ f(x) రూట్ ఉంటే, లేకపోతే f'(x) బై f(x) అనే ఫార్ములా అప్లై అవుతుంది మనకి ఈజీగా మనకి తెలుస్తుంది. చూడండి, x స్క్వేర్ డెరివేటివ్ చెప్పాం 2x, 2x డెరివేటివ్ చెప్పాం 2, 10 డెరివేటివ్ కాన్స్టెంట్ 0 అంటే దీని డెరివేటివ్ ఏమొచ్చింది? 2x minus 2. అడ్జస్ట్ అయిందా లేదా? అడ్జస్ట్ అయింది. అప్పుడు మనం ఆల్రెడీ బిఫోర్ మోడల్ లో ఈ ఫార్ములా వాడాం. ఏం ఫార్ములా వాడాం? ఇంటిగ్రల్ f'(x) by root f(x) dx equal to 2 root f(x) ఈ ఫార్ములా దీనికి రాసిస్తే ఇంటిగ్రల్ అయిపోయింది. దట్ ఈక్వల్ టు 2 root over x square minus 2x plus 10, 2 root over
2 రూట్ ఓవర్ డినామినేటర్, 2 రూట్ ఓవర్ డినామినేటర్ అయిపోయింది. ప్లస్ 7 కాన్స్టెంట్ తీసేయండి. అప్పుడు 1/x² - 2x + 10 అడ్జస్ట్మెంట్ అంటాం. దాన్ని అడ్జస్ట్మెంట్ అంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ని అడ్జస్ట్మెంట్ అంటే a-b² గానీ a+b² గానీ వచ్చేటట్టు మనం తీసుకోవాలి. సో మైనస్ ఉంది కాబట్టి a-b² వస్తుంది, ప్లస్ ఉంటే a+b² వస్తుంది. సో ఈ మైనస్ ఉంది కాబట్టి a-b² రాయాలంటే x ఉంటే x, y ఇంటూ y రాయండి. మధ్యలో మైనస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే ప్లస్ రాయండి. నెక్స్ట్ ఎక్స్ కొఫిషియంట్ ఏదైతే ఉందో దానికి బై 2 చేయండి. ఎక్స్ కొఫిషియంట్ 2/2, ఎక్స్ కొఫిషియంట్ 2/2 క్యాన్సిల్ చేస్తే మనకి 1 వచ్చింది. అంటే 1 హోల్ స్క్వేర్. ఆల్వేస్ మైనస్ ఎల్లప్పుడు కూడా మైనస్ రాయండి. ఇక్కడ బి ప్లేస్ ఏదైతే తీసుకున్నామో దాన్ని స్క్వేర్ చేయండి. 1 ఉంది కాబట్టి 1² 1. కాన్స్టెంట్ ఇంక ఏమి మిగిలిపోయింది మనకి +10 రిమైనింగ్. +10 అంటే ఈ పార్ట్ కి మనము ఇంటిగ్రల్ ఫైండ్ చేస్తే సరిపోద్ది. ఓకే, ఇది వచ్చిందండి. ఇదే మనం ఎక్కడ నీకు 1/ల క్వాడ్రాటిక్ ఎక్కడ వచ్చినా ఇదే మనము ట్రిక్ ఫాలో అవుతాము. లేదనుకోండి మళ్ళీ యాడింగ్, సబ్ట్రాక్షన్ అవన్నీ చేయాలి. అదంతా కాకుండా సింప్లెస్ట్ ఫామ్ అనమాట. సో 7 ఇంటిగ్రల్ 1/x - 1 హోల్ స్క్వేర్. 10 - 1 అంటే 9 తెలుసు, 9 3² అని రాయాలని తెలుసు. ఓవరాల్ గా రూట్ ఉంటుంది. అప్పుడు ఇంటిగ్రల్ 1/√x² + a² ఫార్ములా వచ్చింది చూడండి. ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ దీన్ని x అనుకుంటే x² + a² ఫార్ములా ఏంటండి? sin h ఇన్వర్స్ x/a, sin h ఇన్వర్స్ x/a + cn. ఓకే అండి. అదే రూట్ లేకపోతే 1/a tan ఇన్వర్స్ x/a, రూట్ ఉంటే sin h ఇన్వర్స్ x/a అనే ఫార్ములా అండి. ఆ ఫార్ములా అప్లై చేస్తే దీనికి యాజ్ గా రాస్తుంది. x² - 2x + 10 ప్లస్ 7 కాన్స్టెంట్ sin h ఇన్వర్స్ x/a. x అంటే x - 1, x ప్లేస్ లో x - 1, a ప్లేస్ లో 3 ఉంది, ప్లస్ డైరెక్ట్ గా ఫార్ములా అప్లై చేస్తే ఫైనల్ ఆన్సర్ మనకి వచ్చేస్తుంది. ఓకే అండి. సో ఈ ప్రాబ్లం చేయడానికి మనం కొత్తగా ఏ ఫార్ములాస్ నేర్చుకున్నాము అని అంటే sin h ఇన్వర్స్ x/a ఫార్ములా అనేది మనకి కొత్తగా వచ్చింది. f'(x/f(x) అనేది బిఫోర్ మోడల్ లో మనము వాడాము. డెరివేటివ్ x² డెరివేటివ్ వాడాము, కాన్స్టెంట్ డెరివేటివ్ వాడాము, x డెరివేటివ్ వాడాము. సో మోడల్ నెంబర్ 4 కరెక్ట్ గా వస్తే మోడల్ నెంబర్ 5 లోని మోడల్ నెంబర్ 4 వాడిన ఫార్ములాస్ సో మెనీ మనము వాడాము. మోడల్ నెంబర్ 5 లో sin h ఇన్వర్స్ x/a అనే ఒక ఫార్ములా మనము ఎక్స్ట్రాగా వాడాము. అండ్ ఇంటిగ్రల్ ఫార్ములాస్ అని మనం పర్ఫెక్ట్ గా చదవాలి. మనం వీలైతే ఒకసారి ఇంటిగ్రల్ ఫార్ములాస్ అన్ని నెక్స్ట్ వీడియోలో మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈజీగా అనేది కూడా మనం చెప్తాం. ఓకే అండి. చూడండి మళ్ళీ ఒకసారి ఫాము px + q/√x² + bx + c మోడల్ లో ఉండొచ్చు. px + q/ax² + bx + c మోడల్ లో ఉండొచ్చు. ఓకే, px + q = తీసుకోండి. నెక్స్ట్ డెరివేటివ్ కట్టండి. నెక్స్ట్ కోఎఫిషియెంట్స్ ని కంపేర్ చేయండి. 2 ఈక్వేషన్స్ వస్తాయి. 2 ఈక్వేషన్స్ నుంచి ఏబి వాల్యూస్ వస్తాయి. ఏబి వాల్యూస్ ని అబో ఈక్వేషన్ లో రాయండి. గివెన్ ప్రాబ్లం తీసుకోండి. 2 పార్ట్స్ స్ప్లిట్ చేయండి. ఒకటి ఆల్రెడీ ఈ ఫార్ములాతో వచ్చేస్తుంది మస్ట్ అండ్ షుడ్ గా. రెండవది x² + a² గానీ x² - a² గానీ a² - x² గానీ ఈ మూడిట్లో ఏదో ఒక ఫార్ములా ఫామ్ అవుతుంది. ఫార్ములా అప్లై చేయండి, ఫైనల్ ఆన్సర్ వస్తుంది. ఓకే అండి. ఇది మనకి ఈజియెస్ట్ మోడల్ అండ్ ప్రాబ్లం అన్నమాట. ఈ మోడల్లో మనకి ఒక ప్రాబ్లం మనకి ఇస్తాం, మనము హోంవర్క్ చేయండి. హోంవర్క్ ప్రాబ్లం ఏంటంటే x + 1/(x+1/(x² + 3x + 12) ఇంటిగ్రల్ dx. x + 1/(x² + 3x + 12). సో నేను రూట్ తో చేశాను, ఇది రూట్ లేకుండా ఇచ్చాను. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.